బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటుగా తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 2-3 రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగి చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. హైదరాబాద్తో పాటుగా ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, వినుకొండ, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం సమయాల్లో ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అరకులో 5 డిగ్రీలు, మినమలూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరగనుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు పడిపోతాయని వాతావరణ నిపుణులు సూచించారు. 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే గడిచిన 24 గంటల్లో 7 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయి. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి తిర్యాని మండలం గిన్నెదర్లో 7.3 డిగ్రీలు కాగా, ఇటు ఆదిలాబాద్ లో 7.2 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో కోహీర్లో 7.8, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చలి పంజా విసురుతుందని చెప్పవచ్చు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ప్రతి చలికాలంలో ఆ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతుంటాయి. గత వారం రోజుల నుంచి కూడా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోయినటువంటి చెప్పుకోవచ్చు. అయితే వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ముఖ్యంగా పల్లెల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. క్రమేపీ తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికీ జనాలు వణికిపోతున్నారు. అయితే ఈ గతంలో కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఉదయం, సాయంత్రం వేళలో చలి మరింత ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా రాత్రుల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా చలి ప్రభావం ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. అయితే సాయంత్రం 6 గంటల నుంచి చలిగాలులు వీచడంతో చలి ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా పెరిగినటువంటి చలి కారణంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటు ఉద్యోగులు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు. ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఉదయం షిఫ్ట్ వెళ్ళేటటువంటి ఇటు కార్మికులే కావచ్చు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే పాఠశాలలకు వెళ్ళేటువంటి చిన్నారుల పైన కూడా చలి ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే చలి కారణంగా సింగరేణి ప్రాంతం ఇప్పుడు ఏదైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉంది. సింగరేణి కార్మికులు కూడా 1000% ప్రభావం చూపుతుందన్నటువంటి కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలు, కూరగాయల విక్రయదారులు ఎవరైతే ఉన్నారో తెల్లవారుజామున బయటకు వెళ్లాల్సి రావడంతో చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే పొగమంచుతోటి విపరీతమైనటువంటి చలితో పాటు పొగమంచు కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారుజామున రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండడం, ఉదయం సమయంలో కూడా లైట్లు వెలుతురులోనే వాహనాలు నడపాల్సి వస్తుందని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా పాటు నిర్మల్ జిల్లా ఉన్న పెంబి, ఇటు తదితర మండలాలతో ఆదిలాబాద్ జిల్లాలో నుండి అర్లిటి, భీంపూరు, ఊట్నూరు, జైనూరు, లింగాపూరు ఇలాంటి మండలాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో మంచుతో కప్పబడి ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చలి తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. అయితే రాత్రి వేళలు అధికంగా వస్తున్న మంచు కారణంగా చలికి వణికిపోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గణనీయంగా తగ్గినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవడమే కాకుండా జలుబు, దగ్గు వంటి ఇటు దాంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, శ్వాసకోశ సమస్యలు ఉన్నటువంటి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైరస్ చలి కారణంగా ఇది గాలితో పాటు ఇటు దుమ్ము ధూళితోటి కూడుకున్నటువంటి పొల్యూషన్ కారణంగా గాలి కాలుష్యం ఏర్పడంతో వైరస్ వ్యాప్తి చెంది తీవ్ర అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైద్యులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి సూచిస్తున్నారు. అయితే ఆసుపత్రులకి ఈ రోగాల కారణంగా ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఈ చల్లటి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని ఉండడంతో ప్రజలు కూడా బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సిరాజ్, ఆఫీస్కి వెళ్ళేవారు కానివ్వండి, లేకపోతే రోజువారీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేసేవారు కానివ్వండి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా ఏమైనా సమయానికి సంబంధించి వెసులుబాటు కల్పించేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? దానికి సంబంధించి యాజమాన్యం దృష్టికి కార్మికులు ఏమైనా తీసుకువెళ్లారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ముఖ్యంగా సింగరేణి కార్మిక మాత్రం పారిశ్రామిక ప్రాంతం కావడంతో సింగరేణి కార్మికులు కూడా ఉదయం పూట షిఫ్ట్లకు వెళ్లేవారు, రాత్రి షిఫ్ట్లకు వెళ్లేవారు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇటు కార్మికులు కూడా యాజమాన్యానికి కూడా లేఖలు కూడా సమర్పించి వినతి పత్రాలు కూడా అందించారు. దానికి సంబంధించి సమయ పాలన కూడా కొంచెం మార్పు చేయాలని చెప్పేసి అయినా కూడా ఇంకా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ముఖ్యంగా ఇప్పుడు చిన్న పిల్లలు కానీ ఇప్పుడు పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా ఉన్నారో వాటికి సంబంధించి చలి తీవ్రత కారణంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాకు సంబంధించి చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాలు ఉండడంతో పాఠశాల సమయ వేళలో మార్పులు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇదివరకే గత వారం రోజుల నుంచి పెరుగుతున్నటువంటి చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పాఠశాల సమయాలు ఉదయం తో పాటు సాయంత్రం పూట కూడా ఇటు పాఠశాల సమయాల్లో మార్పులు చేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి కూడా ఈ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఖచ్చితమైనటువంటి సూచనలు చేస్తూ ఇటు ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. సిరాజ్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటుగా తెలంగాణలో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న 2-3 రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగి చలి తీవ్రత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పని, విశాఖ మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉంది? సో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది? హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అది ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నటువంటి అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో రోజు రోజుకి కూడా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ తో పాటుగా ఇంకా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా 9 డిగ్రీల నుంచి 7 డిగ్రీలుగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచుతో పాటుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోవడంతో ఒక్కసారిగా స్థానిక గిరిజనులు అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా పొగమంచు కారణంగా రాత్రిపూట భారీ వాహనాలతో పాటుగా బస్సులను కూడా ఏజెన్సీ ప్రాంతాలకి పంపించలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో పంపించకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు పగలు 11 అయితే కానీ సూర్యోదయం కానటువంటి పరిస్థితి, సాయంత్రం 4 గంటలకే సూర్యాస్తమయం అయ్యేటటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏజెన్సీలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. చింతపల్లిలో 7 డిగ్రీలు, లంబసింగి, పాడేరు, అరకు లాంటి ప్రాంతాల్లో 6 నుంచి 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వాతావరణ శాఖ అలర్ట్ తో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ నేపథ్యంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో పాటుగా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలతో పాటుగా పెద్దలు కూడా ఉన్ని దుస్తులు ధరించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, లేని పక్షంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు గిరిజనులు ఏదైతే ఉదయాన్న 11 అయితే కానీ సూర్యోదయం కాలేనటువంటి పరిస్థితి, 4 గంటలకే సూర్యాస్తమయం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమయాల్లోనే బయటికి రావడం, వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. చలి తీవ్రతతో ఎక్కడికక్కడ మంటలు వేసుకుంటూ సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి అరకు కానీ, మాడగడ, అదేవిధంగా
లంబసింగి, వంజంగి లాంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు పాలసముద్రం చూసేందుకు ప్రజలైతే క్యూ కడుతున్నారని చెప్పొచ్చు. ఏదైతే పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి కూడాను పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా లాంగ్ వీకెండ్ రావడం, ఈ వీకెండ్ తో పాటుగా ఒక్కసారిగా చలి తీవ్రతతో పాటుగా పొగమంచు రావడంతో ఒక్కసారికి ఈ పాలసముద్రం చూసేందుకు పర్యాటకులు అయితే అరకుతో పాటుగా పాడేరు, లంబసింగి లాంటి ప్రాంతాలకి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పూర్తిగా పర్యాటకులతో సందడి వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పొచ్చు. ఒకవైపు పర్యాటకులకి, ప్రకృతి ప్రేమికులకి స్వర్గధామంగా కనిపిస్తున్నటువంటి గిరిజన ప్రాంతాలు, మరొక వైపు గిరిజనులకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒకవైపు పొగమంచు, మరొక వైపు చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 0 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ.